మిత్రులందరూ నమస్తే. నేను మీ అరవింద్ మైసా. యాజ్ ఏ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ మాస్టర్ ట్రైనర్గా మనకి ఇక్కడ కొన్ని వీడియోలు అయితే చేయడం జరిగింది. ఎలక్షన్ ఎవరైతే కండక్ట్ చేస్తారో ఆ పోలింగ్ సిబ్బందికి సంబంధించి మనం కొన్ని వీడియోలు అయితే చేసినాం. దాంట్లో భాగంగా ఈరోజు మనకు కామన్గా పోలింగ్ సమయంలో మరి ట్రైనింగ్స్ అందరూ కూడా ట్రైనింగ్ పొందుతున్నారు. మరి ఆ ట్రైనింగ్ పైన మరి అందరూ ఎంతవరకు అవగాహన చేసుకున్నారు ఒకసారి మనం బ్రీఫ్గా కొన్ని క్వశ్చనర్ ద్వారా మనం టెస్ట్ చేసుకున్నాం. మా ఫ్రెండ్ బార శ్రీనివాస్ గారు మరి దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. వాటిని ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్స్ చేయండి, మీరు టెస్ట్ చేసుకోండి, నెక్స్ట్ ఆన్సర్ చెప్పేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్. ఓకే శ్రీనివాస్ గారు అడగండి క్వశ్చన్స్. పోలింగ్ ఏజెంట్ నియామకానికి ఉపయోగించే ఫామ్ ఏది? ఓకే, పోలింగ్ ఏజెంట్స్ నియామకం కొరకు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫామ్ 10 ఉపయోగించాలి. సెకండ్ క్వశ్చన్, పోలింగ్ జరుగుతున్న సమయంలో ఈవీఎం మార్చినచో మాక్ పోల్ ఎన్ని ఓట్లకు నిర్వహించాలి? ఓకే ఫ్రెండ్స్, ఏంటంటే కొన్నిసార్లు మనకు ఈవీఎంలో మనకు ఈ యొక్క కంట్రోల్ యూనిట్లో ఎర్రర్ రావడం జరుగుతుంది, లేదా అనివార్య కారణాల వల్ల ఇది పని చేయకపోతే మళ్ళీ మనకు రిటర్నింగ్ ఆఫీసర్ గారు కొత్త ఈవీఎంను మనకు అలాట్ చేస్తారు. అప్పుడు మనము ఏం చేయాలి అంటే నెక్స్ట్ మళ్ళీ మనము దీంట్లో మాక్ పోల్ నిర్వహించాలి. కాబట్టి అప్పుడు 50 ఓట్స్ బదులు మనము ఈచ్ క్యాండిడేట్కు 1 ఓట్ మాత్రం వేయాలి. ఓకే, థర్డ్ క్వశ్చన్, పోలింగ్ పూర్తయిన తర్వాత ఏజెంట్లకు అందించాల్సిన ఫామ్స్ ఏవి? ఓకే, పోలింగ్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మనము ఏజెంట్స్కు 17C ఫామ్ అందించాలి. మనకి హ్యాండ్ బుక్లోనే 17C ఫామ్ యొక్క నమూనా కూడా మనకు ఈ యొక్క హ్యాండ్ బుక్లో ఉంది. దాన్ని మీరు ఫిల్అప్ చేసి చూడండి, దాన్ని చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఖచ్చితంగా 17C మనం అందించాలి. అప్పుడు మనకు 17C ఫామ్ కూడా మనకు ఈ ఆర్ఓ గారు ఇవ్వడం జరుగుతుంది. పిఓ రిపోర్ట్లోని 5 భాగాలలో పార్ట్ 1 దేనికి సంబంధించినది? పిఓ రిపోర్ట్లో 5 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ 1 to 5 వరకు ఉన్నాయి. ఇది మాక్ పోల్ సర్టిఫికెట్కు సంబంధించినటువంటిది. మరి మీరు కూడా స్కోర్ చేసుకొని చూసుకోండి, మరి మీకు ఆన్సర్స్ కరెక్ట్ వస్తున్నాయా? ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్, పోలింగ్ స్టేషన్కు చేరుకున్న వెంటనే 100 మీటర్ల పరిధిలో ఏమేమి పరిశీలించాలి, వేటిని తొలగించాలి? ఏ, ప్రచార సామాగ్రి. బి, పార్టీలకు సంబంధించిన ఫోటోలు. సి, గోడలపై రాసిన అతికించిన పోస్టర్లు. డి, పైవన్నీ. ఓకే, దీనికి ఆన్సర్ మనందరికీ కూడా తెలుసు. మనం పోలింగ్ స్టేషన్ చేరుకున్నాక యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్ మన డ్యూటీ ఏంటంటే 100 మీటర్స్ రేడియేషన్ లోపల మనం చెప్పుకున్నటువంటి ఎలాంటి ప్రచారానికి సంబంధించి ఏమీ ఉండకూడదు, అవన్నిటిని కూడా తొలగించాలి. మొదటి పోలింగ్ ఆఫీసర్ విధులు ఏమిటి? ఓకే, మొదటి పోలింగ్ ఆఫీసర్ విధి మార్క్డ్ కాపీని అతని వద్ద ఉంచుకొని ఆ యొక్క ఓటర్ వచ్చినప్పుడు దగ్గరగా దాన్ని చదివి టిక్కేయడం. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ఇచ్చినప్పుడు ఏ రంగు బల్బు వెలుగుతుంది? కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ఇష్యూ చేసినప్పుడు మనకు అక్కడ రెడ్ బల్బు వస్తుంది. మనం బ్యాలెట్ ఇష్యూ చేయనప్పుడు గ్రీన్ లైట్ కంటిన్యూస్గా ఉంటుంది. టోటల్ పోలింగ్ అవర్స్లో ఆ CU ఆన్లో ఉందంటే ఇక్కడ ఈ గ్రీన్ బల్బ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం బ్యాలెట్ ఇష్యూ చేస్తామో అప్పుడు ఇక్కడ మనకది ఈ రెడ్ బల్బ్ వస్తుంది. ఎయిత్ క్వశ్చన్, ASD అనగా ఏమిటి? ASD అనగా ఏమిటి? ఓటర్ లిస్ట్లో మనకు మార్కెట్ కాపీలో ASD ఓటర్స్ ఉంటారు. ASD ఓటర్స్ అంటే ఏంటంటే A అంటే ఆబ్సెంట్, S మీన్స్ షిఫ్టెడ్, D ఫర్ డెత్. నైన్త్ క్వశ్చన్, ఈవీఎం పనిచేయని సందర్భాలలో వాటిని మార్చుటకు ఎవరిని సంప్రదించాలి? ఫస్ట్ ఈవీఎం, మనకు ఈవీఎంలో ప్రాబ్లం వస్తే మనకు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉండేటువంటిది మనకు
సెక్టోరల్ ఆఫీసర్ ఎస్ఓ గారు అందుబాటులో ఉన్నారు. ఎస్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎస్ఓ గారు మళ్ళీ ఫర్దర్ అక్కడ ఆర్ఓ గారికి వాళ్ళతో మనకు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయిస్తారు. పోలింగ్ స్టేషన్లకు ఒక ఎస్ఓ ఉంటాడు, ఎస్ఓని సంప్రదించాలి. సియుని సీల్ చేయడానికి క్రింది వాటిలో వేటిని ఉపయోగించాలి? గ్రీన్ పేపర్ సీల్, స్పెషల్ ట్యాగ్, అడ్రస్ ట్యాగ్, పైవండి. ఓకే, ఇక్కడ ఈ కంట్రోల్ యూనిట్ను మనము సీల్ చేయడానికి ఇక్కడ చెప్పుకున్న అన్నీ కూడా ఉపయోగించాలి. ఏమేమి ఉపయోగించాలి కంట్రోల్ యూనిట్ను సీల్ చేయడానికి చూస్తే మనము ఇక్కడ స్మాల్ విండోలో గ్రీన్ పేపర్ సీల్ అండ్ స్పెషల్ ట్యాగ్ అండ్ అడ్రస్ ట్యాగ్ ఇవన్నీ కూడా సియులో మనం ఉపయోగించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఓటర్ల వివరాలు నమోదు చేసి సంతకం చేసే రిజిస్టర్ ఏది? ఓకే, ఓటర్ల నమోదు అతను వచ్చిన తర్వాత అతను ఎపిక్ తీసుకొచ్చాడా, అతను ఎపిక్ కార్డు తీసుకొచ్చాడా, ఇంకా ఏ ఐడెంటిటీ కార్డు తీసుకొచ్చాడు వాటిని మనం అక్కడ ఎంటర్ చేస్తూ అతని సిగ్నేచర్ తీసుకోవాలి. ఆ రిజిస్టర్ను ఆ బుక్ను 17A రిజిస్టర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, టెండర్డ్ బ్యాలెట్ వివరాలను నమోదు చేసే ఫామ్ ఏది? టెండర్ ఓట్స్ను నమోదు చేసేటువంటి టెండర్ బ్యాలెట్స్ను నమోదు చేసేటువంటిది 17B. 17A రిజిస్టర్లో పోలింగ్ ప్రారంభించే ముందు పిఓ ఏమి రాయాలి? టోటల్ ఇన్ సియు చెక్డ్ అండ్ ఫౌండ్ 0 అని రాసి పిఓ సైన్ చేయాలి, పిఓ సంతకం చేయాలి. ఏమి రాయాల్సిన అవసరం లేదు. ఈ 17A మనం పోలింగ్ ప్రారంభానికి ముందు ఆ 17A రిజిస్టర్లో టోటల్ చెక్డ్ అండ్ ఫౌండ్ 0 ఓట్స్ అని చెప్పేసి రాసి సైన్ చేసి ఓటింగ్ ప్రారంభించాలి. ప్రత్యేక కౌంటర్లో ఈవీఎంతో పాటు ఇవ్వవలసిన కవర్లు ఏవి? ఈవీఎంతో పాటు 17C మార్క్ పోల్ స్లిప్స్ అండ్ సర్టిఫికేట్ అండ్ పిఓ రిపోర్ట్ ఇవ్వాలి. పోలింగ్ స్టేషన్కు తరలించేటప్పుడు వీవీ ప్యాడ్ వెనుక భాగంలో ఉండే నాబ్ ఏ మోడ్లో ఉండాలి? వెరీ గుడ్. పోలింగ్ స్టేషన్ నుంచి మనము ఈ యొక్క వీవీప్యాడ్ను తరలించేటప్పుడు ఎప్పుడైనా కానీ ఇది హారిజంటల్ మోడ్లో అడ్డంగా ఉండాలి. దట్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ మోడ్. ఎప్పుడైతే మనం దీన్ని వర్కింగ్ చేయించాలనుకుంటే అప్పుడు పోలింగ్ సమయంలో మాత్రమే ఇది నిలువుగా వర్టికల్గా ఉండాలి. మాక్ పోల్ ఎన్ని గంటలకు నిర్వహించాలి? మాక్ పోల్ యాక్చువల్లీ మనం 5:30కి ప్రారంభించాలి. మాక్ పోల్ నిర్వహించే సమయంలో ఎలక్షన్ ఏజెంట్ల కోసం ఎంతసేపు వేచి చూడాల్సి ఉంటుంది? మాక్ పోల్ సమయంలో మాక్ పోల్ మనకు 5:30కి స్టార్ట్ చేయాలి. ఒకవేళ 5:30 టైంలో ఏజెంట్స్ ఎవరు అక్కడికి రాకపోతే ఫామ్ 10A తీసుకెళ్ళి మనకి ఏజెంట్స్ని అపాయింట్ చేసినప్పటికీ వాళ్ళకు అంతకుముందు చెప్పినప్పటికీ వారు ఇంకా రాకపోతే వారి కోసము మనం ఒక 15 మినిట్స్ వెయిట్ చేయొచ్చు. 15 మినిట్స్ తర్వాత కూడా రాకపోతే మనం మాక్ పోల్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మీకు ఈ ఎలక్షన్ సంబంధించినటువంటి ఈ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దానికి మరి ఆన్సర్స్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఎవరు ఆన్సర్స్ చేసినా ఏం చెప్పినా మనందరికీ తెలుసు, మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కొరకు మనకు హ్యాండ్ బుక్ ఏదైతే ఇచ్చిందో ఈ హ్యాండ్ బుకే ప్రామాణికము. దీంట్లో అన్ని విషయాలు ఉంటాయి. ఇదే మనకు ప్రామాణికంగా తీసుకోవాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.